హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఒక 3 hours బ్యాక్ మన ఛానల్లో లాట్ ఆఫ్ అప్డేట్స్తో ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేసాం మామ. ఆ వీడియో సంబంధించిన థంబ్నెయిల్ ఇదే. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని కూడా వాచ్ చేసేయండి. మరి ఈ వీడియోలో 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మామ. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్. సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ. ఈ నెల జనవరి 10న ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఈ సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. మొత్తానికి సినిమా ఓవరాల్గా థియేటర్కల్ వర్షన్ ఫ్లాప్ అయితే కాబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ బ్యాక్ చేసింది. మరి ఈ సినిమా 4 వారాల్లో డామ్షుడ్గా వచ్చేస్తుంది. ఆ లెక్క ప్రకారం నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10 లేకపోతే ఫిబ్రవరి 14 ఈ డేట్లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో. సో గెట్ రెడీ. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, డాకు మహారాజ్. నటసింహ, నందమూరి బాలకృష్ణ గారు, డైరెక్టర్ బాబీ కొల్లి. వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ. ఈ సినిమా ఈ నెల జనవరి 12న థియేటర్ రిలీజ్ అయ్యి ఫస్ట్ డే సినిమాకి విపరీతమైన ఫాస్ట్ టాక్ వచ్చింది మామ. మొత్తానికి సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకోబోతుంది. ఇంకొక 9 కోట్లు కలెక్షన్ చేస్తే ఈ సినిమా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక 2 daysలో ఈ సినిమా బ్రేక్ టార్గెట్ ఈజీగా కొట్టేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి ఫైనల్లీ డాకు మహారాజ్ డిజిటల్ రైట్స్ బ్యాక్ చేసింది, నెట్ఫ్లిక్స్ తీసుకుంది మామ. మరి ఈ సినిమా మనకైతే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10 లేకపోతే ఫిబ్రవరి 17 ఈ డేట్లో నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో గెట్ రెడీ. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా ఈ నెల జనవరి 14న థియేటర్ రిలీజ్ అయ్యే సినిమా బ్లాక్ బస్టర్ అయింది మామ. నిన్నటితో ఈ సినిమా 100 కోట్లు షేర్ కలెక్షన్ చేసింది, అంటే 100 కోట్లు నెట్ కలెక్షన్ చేసింది. అండ్ హీరో విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లో 200 కోట్లు కలెక్షన్ చేసే సినిమా కాబోతుంది ఈ సినిమా. అండ్ నెంబర్ 1 మూవీ తన కెరీర్లో ఈ సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఇంకా సక్సెస్ఫుల్గా ఈ సినిమా థియేటర్ రన్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా చూస్తున్నారు. సో మొత్తానికి 300 కోట్లు కూడా కొల్లగొట్టే కెపాసిటీ ఉన్న సినిమా ఈ సంక్రాంతికి వస్తున్నాం. మొత్తానికి ఈ సినిమా డిజిటల్ రైట్స్ బ్యాక్ చేసింది ఎవరో తెలుసామా? G5 ఓటీటీ. గోవిందా గోవిందా. ఎందుకో తెలుసా? G5 ఓటీటీ తీసుకుంటే డెఫినెట్గా మనకు 8 వారాల్లో లేకపోతే 6 వారాల్లో స్ట్రీమింగ్ చేస్తారు. కాబట్టి పైగా ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది, అంటే దాదాపు ఇప్పుడు 50 కోట్ల దాకా ఈ సినిమాకి లాభాలు మావా. బ్రేక్ టార్గెట్ కొట్టేసి 50 కోట్ల దాకా లాభాలు వచ్చింది. మరి అలాంటి మూవీని అంత తొందరగా తీసుకొస్తారా G5 ఓటీటీ? నాకు నమ్మకం లేదు ద్వారా. మొత్తానికి ఈ సినిమా నా ఎస్టిమేషన్ ప్రకారం నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 12, అది మిస్ అయితే ఫిబ్రవరి 26 ఆ డేట్లో వస్తుంది G5 ఓటీటీలో. అది మావా మ్యాటరా. ఓకే. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.